పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ జెండా వేదిక సభ మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనతో స్నేహం అంటే ప్రాణం ఉన్నంతసేపు, తనతో శత్రుత్వం అంటే ప్రాణం తీసే వరకు అంటూ. ఇది సినిమా డైలాగా, లేదంటే ఆయన ఎవరో రైటర్ రాసిన డైలాగా, లేదంటే నిజంగా ఆయన గుండెల్లోంచి మనసులోంచి లోపల నుంచి వచ్చిన డైలాగ్ అనేది పక్కన పెడితే, మరి మంచి స్నేహహస్తం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన ముద్రగడ పద్మనాభం గారి హస్తం ఎందుకు అందుకోలేదు? ఆయన ఇంటికి వెళ్తానని చెప్పి 2 సార్లు కబురు పంపించి ఎందుకు వెళ్ళలేదు అంటే, కాపు సామాజిక వర్గాన్ని, లేదంటే కాపు కులాల్లో ఉన్న కొన్ని తెగల్ని నిద్రలేపి మీరు పెద్దన్న పాత్ర పోషించండి, నా వెంట రండి, బలిజ లేదంటే ఒంటరి ఇలాంటి వాళ్ళందరినీ, తెలగ ఇలాంటి వాళ్ళందరూ మీరు నిద్ర లేవాలి రండి అని పిలుపునిచ్చి, ఇప్పుడు వాళ్ళందరూ లేచి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గీసిన గీతలో, నేను వేసిన బాటలో నడిస్తేనే నా వాళ్ళు, నన్ను ప్రశ్నించిన, నా వ్యూహాన్ని శంకించిన మీరెవరు నా వాళ్ళు కాదు అని తేల్చి చెప్పేయడం అంటే ఒక రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వినేవాళ్ళు మాత్రం ఆయన వెనక ఉండాలి. ఇది రైట్ ఆర్ రాంగ్ అని కనీసం కాస్తంత సీనియర్లో ఇలాంటి ముద్రగడ పద్మనాభం గారు, జోగే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి సీనియర్స్ కూడా ఏం మాట్లాడకూడదు. అది ఆయన ఓపెన్గా చెప్పింది. అందుకే ముద్రగడ పద్మనాభం గారు బాగా హట్ అయినట్టున్నారు. హరిరామ్ జోగే గారు హట్ అయ్యారు. ఆయన ఒక లేఖ రాశారు, ఈయన ఒక లేఖ రాశారు. కాకపోతే ఈ లేఖలు పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తాయంటే ఖచ్చితంగా వెళ్తాయి, వెళ్లకుండా ఏముండవు. కాకపోతే ఆయన దీని మీద స్పందించరు. నిన్నయ్య చెప్పేశారు, ఆయన ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేశారు. కొత్తగా క్లారిటీ ఇవ్వడానికి ఏం లేదు. వీళ్ళు చెప్పాలనుకున్నది ఒక లేఖల రూపంలో రాసేశారు. కాకపోతే రేపు పొద్దున్న ఆయన అడగాలనుకున్న పవర్ షేర్ ఎలా అడగరు, ఈయన చెప్పినట్టు 80 సీట్లు ఎలాగ ఆయన అడగరు. అడిగినా వాళ్ళు ఎవరు, అది పక్కన పెట్టేస్తే వీళ్ళ వెంట వచ్చే బలం వీళ్లతో కాస్తంత కలిసి వస్తుందేమో ఆ పార్టీకి అనుకున్న పరిస్థితి ఏదైతే ఉందో అది ఆ లబ్ధి చేకూరదా, ఆ ప్రయోజనం చేకూరుతుందా లేదనేది రేపు ఎన్నికల తర్వాత చూడాలి.